హాయ్ అండి. మనం ఇప్పుడు చేసుకోబోతున్న ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పిల్లలు పప్పులోకి వేసినా పక్కకు పెడతారు కదా మెంతికూర. అందుకోసం మనం ఇప్పుడు మెంతికూర చట్నీ చేసుకుందాం. అసలు తెలియదు పిల్లలకి, మెంతికూర వేసినట్టు కూడా తెలియదు. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. మెంతికూరతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా, పప్పు అట్లా కాకుండా ఈసారి చట్నీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకోసం 3 కట్టల మెంతికూర తీసుకున్నాను. చిన్న చిన్న కట్టలు ఉన్నాయి. ఇవి లేతగా ఉన్నది తీసుకోవాలి, బాగుంటుంది లేతగా ఉన్నదైతే. ఇది చూడండి, మట్టి అంతా ఉంది కదా, ఇది కడిగి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ శనగబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిబ్యాళ్ళు, 1 స్పూను శనక్కాయ విత్తనాలు వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత 3 ఎండుమిర్చులు వేసుకోవాలి. ఇందులోకి 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేను 7-8 వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ బాగుంటుంది, ధనియాల ఫ్లేవరు. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉట్టిగా ఇస్తే పిల్లలు కూరల్లోకి వేసిన పక్కకు తీసేస్తారు కదా, ఇలా చట్నీల్లోకి అయితే తింటారు బాగా. ఇందులోకి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకుంటే ఇష్టంగా తింటారు బాగా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పెట్టదు, కొద్దిసేపులోనే అయిపోతుంది. 2-3 మినిట్స్లోనే అయిపోతుంది ఇది. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకొని, ముందుగా 2-3 టైమ్స్ వాటర్లో వేసి కడుక్కున్న మెంతికూర పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇందులోకి అదే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్లో కూడా అయిపోతుంది ఇది. ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది కదా. ఇలా కలుపుకుంటూ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఇలా కొద్దిసేపు ఫ్రై చేస్తే అయిపోతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా అంత ఆకుకూర డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇవి మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఫస్ట్ మనం అన్ని పప్పులన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. అందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపు పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇట్లా మెత్తగా మిక్సీ కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకునేకి కొన్ని ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఈ పోపు. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అయిపోయింది కదా, పోపు ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు పోపు వేసుకోవడమే. పోపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది మెంతికూర చట్నీ. ఇలా వేడి వేడి అన్నంలోకి మొత్తం అన్నం అంతా కూడా దీంతోనే తింటారు, వేరే కర్రీ అడగరు. చాలా బాగుంటుంది ఈ మెంతికూర చట్నీ. ఇలా చేసుకోండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఆకుకూర తినని వాళ్ళు కూడా తింటారు ఈ చట్నీని. ఆకుకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ చట్నీని చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.